ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు శివయ్య అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ముగ్గురు, మొత్తం కూడా ముగ్గురు స్త్రీలే చాలా తెలివిగా కథ నడిపిస్తూ ఉన్నారమ్మా. వారి చేతిలో నువ్వు ఒక బొమ్మలాగా మారిపోయావు. నీ యొక్క శత్రువే నీకు మిత్రువుగా ఉండవలసినటువంటి వ్యక్తే నిన్ను ప్రాణంగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తే వారి చేతిలో నిన్ను ఒక ఆట వస్తువును చేసేశారు. అసలు ఇదంతా దేనికోసం? ఎవరు ఆ ముగ్గురు? ఆ ముగ్గురు మిత్రువులు ఉండవలసిన నీ పక్కన ఉంటున్న ఆ శత్రువు ఎవరు? నేను వివరంగా చెప్తాను, చివరి వరకు విను. దానికంటే ముందు మీరందరూ కూడానండి చక్కగా ఈరోజు శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆశీస్సులతో ఈరోజు శివయ్యకు చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మరికొంతమందికి షేర్ చేయండి. అంత మాత్రమే కాదండి, మీరు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని చెప్పి మీ అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా శివయ్య పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు శివయ్య ఏం చెప్తూ ఉన్నారు అంటే, తల్లి నీ వాళ్ళే అనుకుంటున్న, నీ యొక్క సొంతం అనుకుంటున్న వారే నీకు పరాయి వాళ్ళలాగా మారిపోతూ ఉంటే ఆ నరకం అనేది మాటల్లో చెప్పలేనటువంటిది. ఎప్పుడూ కూడా కష్టమైన దుఃఖమైన ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా మీ యొక్క వెన్నంటే ఉంటారు, మేము ఉన్నాము అనే ఒక భరోసాను ఇవ్వవలసిన నీ యొక్క బంధాలే నీకు దూరం అవుతూ ఉన్నప్పుడు, వేరే వారికి దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఆ బాధ అనేది వర్ణనాతీతం అని చెప్పాలి తల్లి. ఏది ఏమైనప్పటికీ కూడాను మనుషులలో ఎన్నో రకాలైనటువంటి తేడాలను ఈ మధ్య నువ్వు గమనిస్తూనే ఉన్నావు. ఇదంతా కూడా జరుగుతున్నది నిజమేనా లేకపోతే నాటకమా అనేది నీకు ఏమీ కూడా అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా కనిపించిన ప్రతిదీ కూడా నిజం అని చెప్పి నిర్ధారణ చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి చాలా బట్టబయలుగానే 10 మందికి తెలిసినటువంటి నిజం కూడా మరొకరి నోటిలో పడినప్పుడు అది పచ్చి అబద్ధంగా మారిపోతూ ఉంటుంది. అసలు ఏది నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరి మాట శాశ్వతం, ఎవరి ఒట్టు బలమైనది? ఈ మధ్య ఒట్టులకు కూడా విలువ లేకుండా పోతూ ఉన్నది. ఏది ఏమన్నా అంటే ఆ ఒట్టు, ఈ ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు అని చెప్పి మనుషులను చాలా తెలివిగా మోసం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బయట వారు ఈ విధంగా చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ మన అనుకున్న వాళ్ళే ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మాత్రం మనసుకు తీసుకోలేనంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగుపడిపోతున్నాము అన్న, సంతోషంగా ఉంటున్నాము అన్న, ఏదో కష్టపడుతున్నాము, 1 రూపాయి వెనకేసుకుంటున్నాము, ఏదైనా కానీ సాధిస్తున్నాము అనుకున్నప్పుడు మనకు బంధువులుగా ఉన్నవారే శత్రువుల రూపంలో మనల్ని వెంటాడి వేధించి వారికి ఉన్నటువంటి ఈర్ష్యను అసూయను మాటల రూపంలో చేష్టల రూపంలో చూపిస్తూ ఉంటూ ఉన్నారు. అటువంటప్పుడు మన యొక్క మౌనం అనేది చాలా వరకు కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలను మనసులో తలెత్తేలాగా చేసిన, ఇది అడుగు అది అడుగు అని చెప్పి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం సంస్కారం అనేవి కాస్తో కూస్తో అడ్డుపడుతూ ఉండడం వలన ఎవరికి కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు వీరు చేస్తున్నటువంటి వింత వేషాలు, నీ మనసుకు నొప్పించేటటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఎంత అడగకూడదు అని చెప్పి మనసును బలంగా మార్చుకున్నప్పటికీ ఒక్కొక్కసారి ప్రశ్నించక తప్పడమే లేదు. ఇక్కడ నీకు శత్రువుగా మారింది ఎవరో కాదు తల్లి, నీ యొక్క జీవిత భాగస్వామి అంటే ప్రతి విషయంలో కూడా అండగా ఉండాలి. కష్టం వస్తే నేనున్నాను, భయపడవద్దు అని చెప్పాలి.
అలాగే సంతోషాలలో ఇంతకంటే గొప్ప సంతోషాన్ని నీ కళ్ళ ముందు తీసుకొచ్చి పెడతాను, నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను అని చెప్పి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇవ్వగలగాలి. అలా కాకుండా వారి యొక్క మాటలతోటి నిన్ను మానసికంగా హింసించడం, నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావో, నువ్వు ఎక్కడ ఆనందపడిపోతావు అని చెప్పి మాటలతోటి ఎక్కడికక్కడ నిన్ను కృంగదీసే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండడం, అలాగే వారి యొక్క చేష్టలతోటి ఏదైనా వద్దు అని చెప్పి నువ్వు చెప్తావో, ఏదైతే నీకు ఇష్టం లేని పని ఉంటుందో అది పదే పదే వారు చేస్తూ ఉండడం, నిన్ను మానసికంగా హింసించడం, అలాగే వారికి ఏదైతే ఒక పని ఇష్టం లేదు అని అనుకున్నా సరే కానీ కూడా వారు నీ యొక్క ఆనందం కోసం చేయవలసి వస్తున్నటువంటి ఆ యొక్క కార్యాలలో, అంటే ఆ ఒక్క సమయాలలో కూడా ఆ పనిని చేయడానికి ముందడుగు వేయకుండా నీ యొక్క ఇష్టానికి కానీ, నీ యొక్క మానసికమైన సంతోషానికి కానీ, లేదంటే కనుక నీ యొక్క ఆరోగ్యానికి కానీ, నీ యొక్క ఆహారానికి కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఆనందాన్ని, భరోసాని, ధైర్యాన్ని, నేను ఉన్నాను అని చెప్పి ఒక బలమా అంటే ఒక బలాన్ని వారు ఇవ్వకుండా ఎక్కడికక్కడ నిన్ను కృంగదీసే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను, నాకంటూ ఎవ్వరూ లేరా, మరి ఎందుకు అందరినీ వదిలిపెట్టుకుని ఇతన్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను, ఏమి సాధించాలని వచ్చాను, ఎవరిని చూసుకుని బ్రతకాలి, నా కడుపును పుట్టిన పిల్లలను చూసుకుని బ్రతకాలా, లేకపోతే నన్ను నేనే చూసుకోవాలా, ఇక నా జీవితానికి అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది, నా కర్మ ఎందుకు ఇలా రాశావు శివయ్య అని చెప్పి 4 గోడల మధ్య కన్నీటిని కారుస్తూ ఎన్నో రాత్రులను గడిపావు కదమ్మా. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని కర్మానుసారంగా కొన్ని కష్టాలను అనుభవించకు తప్పదు బిడ్డ. నువ్వు మనసును రాయి చేసుకుని అలా ముందుకు వెళ్తూ ఉన్నావు. ప్రతిరోజు కూడా గడిచే కొద్దీ నీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మార్పు వస్తుందేమో అని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నప్పటికీ కూడాను ఆ మార్పు అనేది నీకు వ్యతిరేకంగా ఇంకా బలంగా వస్తుంది అని చెప్పి నువ్వు గ్రహించినప్పుడు మానసికంగా ఎంతో ధైర్యాన్ని తెచ్చుకోవాలి అని ప్రయత్నించినప్పటికీ కూడాను మనసు నీ మాట అనేది వినకుండా మారాన్ చేస్తూ ఉంటుంది. ఎంత నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నప్పటికీ కూడాను ఎక్కడికక్కడ అతన్ని ఈ మాట అడిగేసేద్దాము, లేదంటే కనుక అతను నా మాట చెప్తే మారతారేమో, ఈ మాట చెప్తే, లేదంటే కనుక బయట చుట్టుపక్కల ఏదేది జరుగుతుందో అతని కళ్ళ ముందు కట్టినట్లుగా చెబుదాము, అతనిని మార్చే ప్రయత్నం చేద్దాము అని చెప్పి నీ యొక్క మనసు పదే పదే తపనతోటి ఉంటూనే ఉంటుంది. నువ్వు సైలెంట్గా ఉండాలి అని ట్రై చేస్తున్నప్పటికీ కూడాను ఆ యొక్క పెళ్లి బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం అనేది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎక్కడికక్కడ నిన్ను ఆందోళనకు గురి చేస్తూనే ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆందోళనలో నీ చుట్టూ ఈ యొక్క 3 స్త్రీలు అయితే తయారయ్యారు. ఆ 3 స్త్రీలు అనేది ఎవరు అనేది కూడా చెప్తాను. ఈ 3 స్త్రీలు నీ యొక్క భర్తకు ఒకరు రక్త సంబంధం, మరొకరు బయట వ్యక్తులు. వీరు వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క సొంత ఖర్చుల కోసం, వారి యొక్క ఇంట్లో పనులను తీర్చుకోవడం కోసం, వారికి అనుకూలంగా వ్యతిరేకంగా నీకు మాటలను చెప్పుకుంటూ వారు నీ యొక్క భర్తను పూర్తిగా వారి వైపుకు తిప్పుకునే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. నువ్వు వారి గురించి మంచివారు కాదు, వారు కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే నిన్ను వాడుకుంటూ ఉన్నారు అని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నీ యొక్క భర్త మనసులో వారి మీద మంచి అభిప్రాయం మీద చెడు అభిప్రాయం, నువ్వు వారిపై నిందలు వేస్తున్న ఒక వ్యక్తిలాగా, అలాగే వారి నుంచి వారిని దూరం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిలాగా కనిపిస్తున్నావు తప్ప నీ మాటల్లో ఎటువంటి నిజాలను గ్రహించడానికి తను సిద్ధంగా లేరు. శివయ్య, ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, మరి కేవలం మరి నా జీవితాన్ని నువ్వు ఇట్లా నట్టేంట్లో మునిగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా తండ్రి అని నన్ను ఎన్నోసార్లు నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. కేవలం
మరి వారి యొక్క అవసరాలు కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. వారి యొక్క అవసరాల కోసం నా భర్తను ఉపయోగించుకోవడమే మాత్రమే కాకుండా నన్ను కూడా ఒక బొమ్మలాగా మార్చుకుని వారి అవసరాలను తీర్చుకుంటూ ఉన్నారు. మరి వీటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశమే లేదా అంటే కనుక తల్లి, నేను చెప్పేది ఏంటి అంటే కనుక బిడ్డ, మనసును నిబ్బరంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. ఏదైతే నీ చేతుల్లో ఉండదో, ఏదైతే నీ యొక్క మాటలతోటి మార్చలేవో, ఏదైతే నువ్వు ఎంత పోరాడినా సరే కానీ ఆచరణలో పెట్టలేవో, ఎవరైతే నీ మాటలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటారో అటువంటి వారిని అటువంటి పనులను వదిలిపెట్టడమే మంచిది. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఒకరి మాట విన్నప్పుడు మాత్రమే, ఆ మాట చెప్పినప్పుడు మన యొక్క విలువ, గౌరవం నిలబడుతుంది. మనం ఒక మాట ఒకందుకు చెప్తుంటే వారు వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం ఎన్ని సార్లు చెప్పినా కూడా వారు అర్థం చేసుకుని ఆ యొక్క మానసికమైన స్థితిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. నువ్వు ఎంత మంచి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారు నీ మీద చెడు అభిప్రాయంతో ఉంటే వారి యొక్క చెడు అభిప్రాయాన్ని నువ్వు మంచిగా మార్చలేవు. అలాగే ఒకరు నీ మీద కక్ష కట్టి ఈర్ష్యతోటి, అసూయతోటి ఉంటే అటువంటి వారికి నువ్వు ఎంత కాళ్ళ మీద పడినా కూడా కడుపులో లేని ప్రేమ అనేది కాళ్ళు పట్టుకుంటే వస్తుందా? వారు నీ మీద చూపించలేరు. నిజాలు అనేవి తెలియనప్పటికీ తెలుస్తాయి. తెలిసేటప్పటికే నువ్వు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. శివయ్య, ఇప్పటికే సగం వయసు పూర్తయిపోయింది కదా, నాకు వివాహమై దాదాపు 15 సంవత్సరాలు పైనే అయింది. అప్పటి నుంచి వారిలో ఎటువంటి మార్పు లేదు, ఇతనిలో మార్పు లేదు. ఇక నా జీవితం సగం కూడా గడిచిపోయింది. నా బిడ్డలు కూడా పెళ్లి వయసుకు కూడా వచ్చేసారు కదా, ఇంకా మార్పు వస్తుంది అనే ఆశ నాలోనే లేదు. కానీ ఈ యొక్క చేష్టల వల్ల, ఈ యొక్క పనుల వల్ల నా భర్త తనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని అంతా కూడా పూర్తిగా వారి మీద ఖర్చు పెట్టి తను ఏవైతే వ్యసనాలకు బానిసై ఉన్నారో ఆ వ్యసనాలను అదే విధిగా కంటిన్యూ చేస్తున్నట్లయితే చివరకు తనకు ఏదైనా అనారోగ్యం వచ్చినా, లేదంటే మా ఇంట్లో వారికి ఏదైనా సరే కానీ సమస్య వచ్చినా, లేదంటే ఏదైనా పండుగ వచ్చినా, పేరంటం వచ్చినా ఒక డబ్బు అనేది అవసరం ఉంటుంది. ఆ డబ్బు అనవసరంగా అనేక రకాలుగా దుబారా చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క బరువు భారం తీర్చే అతను తెలుసుకున్న తరువాత, అంతా అయిపోయిన తరువాత ఆ పోయిన డబ్బు అనేది మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది? అప్పుడైనా సరే కానీ కష్టపడవలసింది నేనే కదా, అప్పుడైనా దిగులు పడవలసింది నేనే కదా, అప్పుడైనా కానీ నాకు ఈ యొక్క మానసిక వేదన అనేది తప్పదు కదా. మరి ఇక నా జీవితంలో సుఖం ఎప్పుడు, సంతోషం ఎప్పుడు, ఆనందం ఎప్పుడు? ఇక నేను సర్దుకుపోవడం కోసం మాత్రమే పుట్టానా? నేను నా జీవితంలో ఎన్నో కోరికలను, ఎన్నో సంతోషాలను, ఆనందాలను చంపుకున్నాను. ఒకరు నన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు వారిని నిలదీసి అనేక రకాలుగా ప్రశ్నించాలి అని అనుకున్న సన్నివేశాలలో కూడా ఇది సరైన సమయం కాదు అని చెప్పి సర్దుకుంటూ వచ్చాను. నా భర్త నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు అని, తను నా యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకుంటాడు అని, ఎప్పటికైనా సరే కానీ నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఎదురు చూస్తూ వచ్చాను. అలాగే తను అనేక చెడు వ్యసనాలకు బానిస అయినప్పుడు ఎప్పటికైనా తెలుసుకుంటాడు, వయసు వచ్చేటప్పటికైనా తెలుసుకుంటాడు, నా మాట ఒకసారి కాకపోయినా మరొకసారైనా వింటాడు అని చెప్పి ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాను. ఇలా ఈ ఎదురు చూపుల్లోనే సగం జీవితం గడిచిపోతోంది. మరి ఇక సంతోషాలు ఎక్కడ తండ్రి? ఆనందాలు ఎక్కడ? సుఖాలు ఎక్కడ? నేను పడుతున్నటువంటి బాధలను నాతో పాటు అంతా పడకపోయినా కనీసం 70 నుంచి 80% అయినా నా బిడ్డలు కూడా అనుభవిస్తూ ఉన్నారు. వారి యొక్క వేదనకు కూడా మీకు కనికరం కలగడం లేదా? శివయ్య తండ్రి, ఎందుకు నా జీవితం ఇలా గడిచిపోయింది? నేను అంత చేయరాని పాపం ఏం చేశాను?
ఈ జన్మలో నాకు తెలిసి ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు. ఎవరికీ కూడా ఏ ఒక్క నొప్పిని కానీ బాధను కానీ నా నుంచి కలగజేయలేదు. నా మాటల రూపంలో అయినా నా యొక్క చేష్టల రూపంలో అయినా ఎవరికీ కూడా ఏ అన్యాయము చేయని నాకు ఇన్ని బాధలు ఎందుకు శివయ్య? ఇటు మానసికంగా ఇటు శారీరకంగా కూడా ఆరోగ్యం సహకరించక ఎంతో అల్లాడిపోతూ ఉన్నాను. శివయ్య, నన్ను అర్థం చేసుకునేది ఎప్పుడు, నా కష్టాలు తెరపడేది ఎప్పుడు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. అయితే నువ్వు ఇంకా ఎంతో కాలం ఈ బాధలు పడవలసిన అవసరం లేదమ్మా. ఈరోజు సోమవారం రోజున నీకు ఎంతో కాలం నుంచి ఉన్న ఈ యొక్క కష్టాలను నష్టాలను ఈ యొక్క నాటకాలు ఆడే ఆ యొక్క స్త్రీల ముఖాలలో ఆనందాలను, అలాగే నీ యొక్క భర్త చేష్టలను, వీటన్నింటినీ కూడా ఎక్కువ కాలం భరించవలసిన అవసరం లేదు. నీ యొక్క కష్టాలకు తెరపడే సమయం వచ్చేసింది. ఇక సరిగ్గా గుర్తుపెట్టుకోమ్మా. ఇంకా 2 రోజులు 3 రోజుల్లో నీ కష్టాలు అనేవి రాసిపెట్టి ఉన్నాయంతే. ఈ 2-3 రోజుల తర్వాత నీ కష్టాలు, బాధలు, సమస్యలు ప్రతిదీ కూడా గట్టెక్కబోతూ ఉన్నాయి. ఈ గ్రహణం తరువాత నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ గ్రహణం వదిలిపోయి ఇప్పటి వరకు నువ్వు ఇది జరిగితే బాగుండు అని చెప్పి అదే నీ జీవితంలో జరగబోతోంది. అది చూసి నిజంగా నువ్వే ఆశ్చర్యపోతావు. నిజంగా నా జీవితానికి ఇంత అదృష్టం వచ్చిందా, కలిసి వచ్చిందా అని చెప్పి ఏదైతే కొన్ని సంవత్సరాల కళ అనేది నీకు ఉందో ఆ కళ అనేది కేవలం ఈ 2 రోజుల్లో నెరవేరిపోతోంది. నేను నిన్ను ఓదార్చడం కోసమో లేదంటే నీ కన్నీటిని తొడవడం కోసమో చెబుతున్న మాటలు కాదు బిడ్డా. నేను నిజాన్ని చెప్తున్నాను, సాక్షాత్తు నీ శివయ్యను చెప్తున్నాను. నా మాట నమ్మి ఈ రోజు నుంచి నువ్వు సరిగ్గా 2 రోజులు లెక్క పెట్టుకో. అప్పటి నుంచి నీ జీవితం ప్రతిరోజు కూడా విషయంలో కూడా ఎంత అదృష్టకరంగా మారుతుందో. నీ యొక్క మానసిక ఆరోగ్యంలోనూ, నీ యొక్క శారీరక ఆరోగ్యంలోనూ, నీ యొక్క భర్త నడవడికలోనూ, అలాగే నీ యొక్క కుటుంబ పరిస్థితులలోనూ, నీ యొక్క బిడ్డల గుణగుణాలలోనూ, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల సమస్యల నుంచి బయటపడడంలోనూ, ఇలా ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా జరగబోతోంది. ఎవరి మీద కూడా నువ్వు ఎక్కువగా ఆధారపడవద్దు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. బిడ్డ, నా యందు నువ్వు నమ్మకాన్ని ఉంచావు కనుకనే నీ యొక్క ప్రతి సమస్యను కూడా నేను ఆలకిస్తూ వస్తూ ఉన్నాను. ఎవరైనా సరే, ఏ దేవుడైనా, బాబా అయినా, దుర్గమ్మ అయినా, శివయ్య అయినా, ఏడుకొండల వెంకన్న అయినా తమ బిడ్డలు బాధపడుతూ ఉంటే ఎవ్వరు చూస్తూ ఊరుకోరండి. అందుకోసం ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి నువ్వు నీ కోసం ఏ ఆస్తులు కూడా కోరుకోకుండా, ఏ అంతస్తులు కోరుకోలేదు కనుక ఒక మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించమని తప్ప, నీ జీవిత భాగస్వామిలో మార్పు రావాలి అని తప్ప, ఏదేమైనప్పటికీ కూడాను నీ కష్టాలు గట్టెక్కే సమయం అయితే వచ్చేస్తోందమ్మా. కానీ ఆ యొక్క 3 స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు నీకు బాగా తెలుసు. వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎప్పటి మాటలు అప్పుడు నువ్వు నిన్ను వాడుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా అది నువ్వు గ్రహిస్తున్నావు అని చెప్పి నీ మాటల రూపంలో వారికి తెలిసేటట్టుగా చెయ్యి. అలాగే వారు వేసే ఉచ్చులో నువ్వు ఏ రకంగానూ పడవద్దు అని చెప్పి నీ యొక్క మాటల రూపంలో, చేష్టల రూపంలో తెలియపరిచేలాగా చెయ్యి. వారి నీ గురించి పూర్తిగా అర్థం అవ్వాలమ్మా. ఇక అంతా కూడా అయిపోయింది, ఇక మాటలు సాగవు. వీరికి బాగా మనుషుల యొక్క మానసిక స్థితి తెలిసిపోతోంది. ఇన్ని రోజులు చిన్న పిల్లలుగా ఉన్న వీరిలో తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఇక మనం వేసే పన్నాగాలలో వీరు చిక్కుకోరు అని చెప్పి వారికి పూర్తిగా అర్థం అవ్వాలి. కనుక నీ యొక్క శత్రువులు ఎవరో నీకు బాగా తెలుసు. వారితో అతిగా వాదించడం కానీ, అతిగా వాదన పెట్టుకోవడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ, వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ యొక్క సమయాన్ని, మనసుని పాడు చేసుకోవడం కానీ, ఇటువంటివి ఏవి కూడా చేయకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. చేసుకునే పనులు ఏ టెన్షన్ లేకోకుండా, ఏ ఒత్తిడి లేకుండా సంతోషంగా చేసుకుంటూ వెళ్ళు.
నీకు అంతా కూడా మంచే జరుగుతుంది, నీ వెంట నీ శివయ్య ఎప్పుడూ నిలబడే ఉంటాను అని చెప్పి ఈరోజు శివయ్య మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. మనం ఎవరిని ఏ భగవంతుడినైతే ప్రేమించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామో, ఎవరైనా కావచ్చు, శివయ్య కావచ్చు, అమ్మవారు కావచ్చు, బాబావారు కావచ్చు, ఏడుకొండల వెంకన్న కానీ ఆంజనేయ స్వామి, ఎవరిని మనం ఆరాధించినా కూడా మన బాధలన్నిటినీ రూపుమాపే ప్రయత్నమే చేస్తారు, కానీ మనకు మంచి చేయాలనే చూస్తారు. మరి మనందరము మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని ఈ విధంగా చేయమని చెప్తూ ఉన్నారు. ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అంటూ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. మరి మనం గనక అర్థం చేసుకోవాలి కదండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైందనే నేను కూడా అనుకుంటూ ఉన్నాను. నచ్చింది అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి, హైప్ అని వస్తుందని మీరు తప్పకుండా దాన్ని ప్రెస్ చేస్తే మరికొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. మరో చక్కని వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. మనందరికీ ఆ శివయ్య ఆశీస్సులు మనస్ఫూర్తిగా లభించాలని, శివయ్య అనుగ్రహం, కరుణ, కృప, కటాక్షములు లభించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మా ఇంట్లో డెకరేషన్ అండి, చూసి ఆనందించండి.